నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ హెల్త్ ఛానల్. మనతో పాటు పిడికాస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు అలోపతిని వదిలేసి హోమియోపతిని ఎందుకు నమ్మాలండి? ఎనీ రీజన్? రైట్. సో, మనం ఏదన్నా ఒక సిస్టమ్‌ని నమ్ముతున్నాము. బేసిక్‌గా అందరూ వాడే సిస్టమ్‌ని వదిలేసి మనం హోమియోపతికి వస్తున్నామంటే చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుందండి. సింపుల్‌గా చెప్పాలంటే, సో మీకు డిసీజ్ సీ అలోపతిలో ఎలా ఉంటాయంటే వాళ్ళకి మెయిన్ డ్రగ్స్ ఏముంటాయంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి. ఈ మెయిన్ డ్రగ్స్. సో వీటిలో ఏదన్నా తీసుకోండి. సో క్యూర్ అనేది పర్మనెంట్‌గా ఉండదు అక్కడ. అక్కడ ఏంటంటే ఇవి వాడుకుంటూ ఉండాలి, సిమ్టమ్స్ వచ్చినప్పుడు తగ్గించుకుంటూ ఉండాలి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హోమియోపతికి ఎందుకు రావాలి అంటే ఫస్ట్ రీజన్ వచ్చి హోమియోపతిలో నో సైడ్ ఎఫెక్ట్స్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఉన్నదాన్ని పాలియేషన్ అంటే ఉన్న సిమ్టమ్స్ తగ్గించుకోవడమే కాకుండా చాలా డిసీజెస్ మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. అంటే పాలియేషన్, క్యూర్ కంప్లీట్‌గా మీరు ప్రీవియస్‌గా ఏ స్టేజ్‌కి ఉన్నారో ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళచ్చు హోమియోపతి ద్వారా. అది క్యూర్ అంటామనమాట. నెక్స్ట్ ఏంటంటే వితౌ క్యూరు, పాలియేషనే కాదు, మనం ప్రివెన్షన్ కూడా చేసుకోవచ్చు. ఒక డిసీజ్ మళ్ళీ రాకుండా మనం కంప్లీట్‌గా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రివెన్షన్ ఈజ్ పాసిబుల్, కంప్లీట్ క్యూర్ ఈజ్ పాసిబుల్. ఈ 2 కాని సమయంలో మనం ఏంటంటే సిమ్టమ్స్ కూడా తగ్గించి పాలియేషన్ అంటాం అనమాట. సో ఈ 3 చేసుకోవచ్చు. ఈ 3 ఎలా చేసుకోవచ్చు? మనం నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము చాలా ఈజీగా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్‌గా వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌తో పోల్చినా హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. టైమ్‌లీ చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట, హోమియోపతి స్లోగా పనిచేస్తుంది. అది చాలా తప్పు. హోమియోపతి కొన్ని డిసీజెస్ ఫాస్ట్‌గా ట్రీట్ చేయాల్సిన డిసీజ్‌ని ఫాస్ట్‌గా ట్రీట్ చేస్తుంది. స్లోగా ట్రీట్ చేయాల్సిన డిసీజ్‌ని స్లోగా ట్రీట్ చేస్తుంది. అంటే టైమ్‌లీ అంటామనమాట. సో సేఫ్, ఎఫెక్టివ్ అండ్ టైమ్‌లీ అనేది హోమియోపతి. సో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఎటువంటి డిసీజెస్ హోమియోపతిలో క్యూర్ చేసుకోవచ్చు, ఎటువంటి డిసీజెస్ మనము హ్యాండిల్ చేయకూడదని. సో మనం డిసీజెస్ని బేసిక్‌గా దాన్ని యాక్షన్‌ని బట్టి దాన్ని డ్యూరేషన్‌ని బట్టి 2గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే క్రానిక్ డిసీజెస్ అంటాం. క్రానిక్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక రోగాలు. చాలా రోజులు హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం అనేది దీర్ఘకాలిక రోగాలు అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? డయాబెటీసు, లేకపోతే హైపర్ టెన్షను, థైరాయిడ్ ప్రాబ్లము, పీసీఓడి ప్రాబ్లమ్. ఇవన్నీ సంవత్సరాల తరబడి తీసుకుంటూ ఉంటారనమాట. ఇవే అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం కొన్ని డిసీజెస్ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇది క్రానిక్ డిసీజెస్కి వచ్చేటప్పటికి. మళ్ళీ అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వచ్చి హై ఇంటెన్సిటీతో వచ్చే డిసీజెస్ అనమాట. దీన్ని మళ్ళీ 2గా కేటగరైజ్ చేస్తాం మనము. అక్యూట్ ఎమర్జెన్సీస్, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్. అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ తీసుకున్నాం అనుకోండి, ఫీవర్ మీకు అక్యూట్‌గా వస్తుంది కానీ అంత పెద్ద ఎమర్జెన్సీ కాదు. సివియర్ కాఫ్, కోల్డ్ అక్యూట్‌గా వస్తుంది, అంత ఎమర్జెన్సీ కాదనమాట. వీటికి కూడా హోమియోపతి చాలా బాగా వాడచ్చు. ఎక్సలెంట్‌గా పనిచేసే, చాలా క్విక్‌గా రిలీఫ్ అనేది ఉంటుంది హోమియోపతిలో. నెక్స్ట్ కేటగిరీ వచ్చి క్రానిక్ డిజార్డర్ అంటే అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటామనమాట. అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటే హార్ట్ అటాక్, అది ఒక ఎమర్జెన్సీ. బ్రెయిన్ ట్యూమర్ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అదొక ఎమర్జెన్సీ. ఇక్కడ మనం ఏం చెప్తామంటే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడమంటాం. సో సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు అలాంగ్ విత్ అలోపతి ఈ ట్రీట్మెంట్ వాడమంటాం అనమాట. ఎందుకు అంటే హోమియోపతి ఈ స్టేజ్‌లో పనిచేయదని కాదు. హోమియోపతి కూడా ఒక్కొక్కసారి చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తది. కాకపోతే ఏంటంటే మనకు ఈ ఏరియాలో ఇంకా కొద్దిగా రీసెర్చ్ జరగాల్సి ఉందనమాట. అందుకు అక్యూట్ ఎమర్జెన్సీస్ తప్ప, హార్ట్ అటాకో లేకపోతే బ్రెయిన్ స్ట్రోకో ఇటువంటివి తప్ప మిగిలిన దానికంతా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌తో పోల్చినా చాలా బాగా పనిచేస్తుందనమాట. నెక్స్ట్ హోమియోపతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కొన్ని కామన్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. సో కామన్ డిసీజెస్ అంటే ఏంటి? ఫీవర్ రావడము, హెడేక్ రావడము, మైగ్రేన్స్ రావడము, పీసీఓడీసు, ఇవన్నీ కామన్ డిసీజ్ అనమాట. హోమియోపతి కామన్ డిసీజ్‌కి ఎంతగా యూజ్ అవుతుందో రేర్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రుడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని మొన్ననే ఒక డిసీజ్ వచ్చింది యూఎస్ నుంచి. అది చాలా రేర్ అనమాట. అంటే 1,000,000 10 లక్షల మందిలో ఒకరికి పర్ ఇయర్ వస్తుంది, అంత రేరు. దానికి ఏంటంటే డెత్ తప్ప అలోపతిలో వేరే ఆన్సర్ లేదు. బట్ హోమియోపతి హ్యాస్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఎందుకంటే హోమియోపతికి డిసీజ్ అనేది అన్‌ఇంపార్టెంట్. హోమియోపతికి మెయిన్‌గా సిమ్టమ్స్. సో ఏదన్నా ఒక డిసీజ్‌కి సిమ్టమ్స్ ఉంటాయంటే దాంట్లో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకు చాలా రేర్ డిసీజెస్‌కి వేరే దగ్గర మందులు లేని ట్రీట్మెంట్‌కి హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్ ఉంటుంది. అది హోమియోపతిలో చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని అడ్వాంటేజెస్ ఏందంటే చాలా వరకు సర్జికల్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్
ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. హోమియోపతిలో వితౌట్ సర్జరీ మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, ఇవన్నీ సర్జికల్ డిసీజెస్ అని చెప్పి, లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ ఎర్లీ స్టేజెస్లో, మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్స్ కానీ, ఇవన్నీ సర్జరీ వరకు పోకుండా మనం పేషెంట్స్ని కాపాడచ్చు అనమాట. సో ఇవన్నీ ఉన్నా కూడా నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, చాలా ఎఫెక్టివ్గా, చాలా టైమ్లీగా హోమియోపతి పనిచేస్తుంది. కొన్ని డిసీజెస్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, కొన్ని డిసీజెస్ని ప్యాలియేట్ చేసుకోవచ్చు, కొన్ని డిసీజెస్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. సో ఇంత ఇంపార్టెన్స్ హోమియోపతిలో ఉండడం వల్ల హోమియోపతి ఈజ్ ఆన్ పార్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. మీరు అన్నట్లు హోమియోపతి ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నారు. సో బయట ప్రజల టాక్ ఏంటంటే అది టైం ఎక్కువ తీసుకుంటుంది. సో దానికి మీరు చెప్పారు టైం తీసుకోదు అని. కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా అలోపతి కంటే. రైట్. సో అలోపతి కంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చాలా అపోహ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపులే తీసుకుందాం. మీకు కిడ్నీ స్టోన్ ఉంది. కిడ్నీ స్టోన్ మీరు సర్జరీ చేయించుకోవాలంటే ఎంత? మినిమం 1 lakh అవుతుంది. దాంట్లో 1/4 కాస్ట్లో, నాట్ ఈవెన్ ఓకే 50% కాస్ట్లో అనుకుందాం. 50% కాస్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఆ డిసీజ్ని కంప్లీట్గా తీసేయచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిలో ఏంటంటే మీరు కిడ్నీ స్టోన్స్ తీసేశారు, కానీ ఆ కిడ్నీ స్టోన్స్ రావడానికి ఏంటి బేసిక్ టెండెన్సీ ఉంటుంది. ఆ టెండెన్సీని వాళ్ళు తీయలేరు అనమాట. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనము అలోపతి కంటే బెటర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో పర్మనెంట్ క్యూర్ కూడా చేయొచ్చు అనమాట. సో మీరు ఏ విధంగా పోల్చుకున్నా అలోపతితో పోలిస్తే హోమియోపతిలో కాస్ట్ తక్కువ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మనం చూద్దాం. సో బేసిక్గా అలోపతిలో పేటెంటింగ్ రైట్స్ అని ఇస్తారు. సో ఒక మెడిసిన్ క్లినికల్ ట్రయల్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఒక కొత్త మెడిసిన్ కనుక్కుంది. ఒక 8 years క్లినికల్ ట్రయల్స్ చేసింది. క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇస్తారు. ఆల్మోస్ట్ ఒక 10 years వరకు. 10 years వరకు ఆ మెడిసిన్ని వాళ్ళు మాత్రమే తయారు చేయగలరు, వాళ్ళకి కావాల్సిన ప్రైస్కి అమ్మగలరు. దాన్ని పేటెంటింగ్ రైట్ అంటారనమాట. సో ఒక మెడిసిన్ ఆ ఎక్స్ అనే కంపెనీ కనిపెట్టింది. సో వాళ్ళు మాత్రమే 10 years వరకు వాళ్ళకి కావాల్సిన రేట్కి అమ్మగలరు, అంటే హై రేట్కి అమ్మగలరు. హోమియోపతిలో ఏంటంటే నో పేటెంటింగ్ రైట్స్. హోమియోపతిలో ఎవ్వరు మెడిసిన్ కనిపెట్టినా పేటెంటింగ్ రైట్ అనేది ఇవ్వరనమాట. సో నేను ఒక మెడిసిన్ కనిపెట్టాను అనుకోండి, ఒక ఎక్స్ అనే హోమియోపతి కంపెనీ ఒక మెడిసిన్ కనిపెట్టింది అనుకోండి, దానికి వాళ్ళకి పేటెంట్ రైట్ ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ హోమియోపతి మెడిసిన్ కంపెనీ అయినా ఆ మెడిసిన్ని తయారు చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కాంపిటీషన్ వచ్చి ప్రైస్ అనేది తగ్గిస్తారనమాట. సో హోమియోపతి కాస్ట్లీ అనేది చాలా అపోహ. కాకపోతే కంపేర్ టు అలోపతి ఇది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. కాకపోతే విత్ ఇన్ హోమియోపతి ఒక డాక్టర్ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒక డాక్టర్ దగ్గర తక్కువ ఉండొచ్చు. రీజన్ ఏంటంటే దీనికి చాలా మంచి రీజన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకటే మెడిసిన్ మీరు చాలా చెత్తగా తయారు చేయొచ్చు, చాలా లో క్వాలిటీ రా మెటీరియల్స్ యూజ్ చేసి తయారు చేయొచ్చు, చాలా లో టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేయొచ్చు, చాలా సబ్ స్టాండర్డ్ మెడిసిన్స్ కూడా తయారు చేయొచ్చు. అట్లాంటి మెడిసిన్స్ ఏంటంటే మీకు చాలా చీప్గా వస్తాయి, చాలా డెడ్ చీప్గా వస్తాయి. అదే మంచి టెక్నాలజీ యూజ్ చేసి, మంచి రా మెటీరియల్స్ యూజ్ చేసి తయారు చేసిన మెడిసిన్స్ కాస్ట్లీ ఉంటాయి. సో కష్టపడి మెడిసిన్ ఇస్తారు డాక్టర్, కష్టపడి సెలెక్ట్ చేసి మెడిసిన్ ఇస్తారు. అది ఆ మెడిసిన్ లో క్వాలిటీ వల్ల పనిచేయకపోతే యూజ్ ఏముంది? అదే ఒక్కొక్కసారి ఏంటంటే మంచి మెడిసిన్ సెలెక్ట్ చేయడమే కాదు, మంచి క్వాలిటీ మెడిసిన్ కూడా ఇస్తే వీళ్ళకి ఏంటంటే ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. అంతేకాకుండా మనకు చూడండి, ప్రతి ఒక్క ఫీల్డ్లో ఎలా ఉంటారంటే ఒక 100 మందిని తీసుకోండి, క్రికెటర్స్ తీసుకోండి, టాప్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే ఛార్జ్ వేరే. చాలా లోలో కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే ఛార్జ్ వేరే. హోమియోపతిలో కూడా మీ మెడికల్ ఫీల్డ్లో కూడా అలానే ఉంటారనమాట. మంచి నాలెడ్జ్ ఉన్న, మంచి హై క్వాలిటీ మెడిసిన్స్ వాడేవాళ్ళు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. లేదు సబ్ స్టాండర్డ్గా ఏదో మనం చదివామా, పాస్ అయ్యామా, ఏదో లోకల్ మెడిసిన్ వాడామా అనేవాళ్ళు కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు అనమాట. ఈ డిఫరెన్సెస్ ఉంటాయి తప్పితే కంపేర్ టు అలోపతి హోమియోపతి మీరు కంపేర్ చేస్తే ఏ విధంగా చూసుకున్నా అలోపతి కంటే హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్గా ట్రీట్ చేసుకోవచ్చు విత్ లో కాస్ట్. ఇప్పుడు అలోపతిలోనేమో రికగ్నైజేషన్ చేసినట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సార్ మెడిసిన్స్. హోమియోపతిలో అలా కనిపించవు. సో ఎలా నమ్మి హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి? దానికి కూడా ఏమన్నా ఉంటాయా? రైట్. బేసిక్గా మీరు అడిగేది ఏంటంటే అలోపతి వాళ్ళు డైరెక్ట్గా పారాసెటమాల్ తీసుకో, లేకపోతే బెరాల్ గన్ తీసుకొని రాసి ఇచ్చేస్తారు. ఇవేమో అన్నీ ఒకేలాగా ఉంటాయి. రైట్. హోమియోపతి వాళ్ళు ఏం చేస్తారంటే రాసి ఇవ్వరు, అన్నీ ఒకటే లాంటి మెడిసిన్స్ తీసుకొని వాడమంటారు. సో అదే అనుకుంటున్నాం మీకు. అదే క్వశ్చన్ అర్థం కూడా అవ్వవు ఎవరికి. రైట్. సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ రీజన్ ఉందండి.
సో హోమియోపతిని మనం ఏమంటామంటే ఇండివిజువలైజేషన్ అంటాం. ఇండివిజువలైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్‌లో చూసిండొచ్చు. ఎవరికి కోవిడ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే పారాసిటమాల్. ఒక 10 మందికి పారాసిటమాల్ ఇచ్చినా, లేకపోతే 1,00,000 మంది అయినా వీళ్ళు ఇచ్చేది పారాసిటమాల్. అంటే వాళ్ళకు ఒక డిసీజ్‌కి ఒక మెడిసిన్. ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఈ మెడిసిన్ వాడండి అంటామనమాట. కానీ హోమియోపతిలో అలా కాదు. ఒక్క డిసీజ్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడే వచ్చిందనుకోండి ఎవరికన్నా, 10 మంది పేషెంట్స్ ఉంటే 10 మందికి డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో ఆ డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వడమే కాదు, ఆ రిపిటేషన్ వేరే, ఆ ఫ్రీక్వెన్సీ వేరే, సో ఆ తీసుకునే పద్ధతి వేరే, ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇండివిజువలైజేషన్, ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు యూ. ఈ మెడిసిన్ వేరే వాళ్ళకి ఇస్తే పని చేయదన్నమాట. సో అందుకు ఏం చేస్తామంటే మేము ఆ ఇండివిజువలైజేషన్ కాన్సెప్ట్ కోసము ఆ మెడిసిన్స్ అనేవి బయట పెట్టము. ఏం చేస్తారు మనోళ్ళు, ఏం చేస్తారంటే ఒక మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే మెడిసిన్ నేను హోమియోపతిలో హెడేక్కి ఇచ్చాను. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు మెడిసిన్ వచ్చినా ఎక్స్ తీసుకుంటారు. అది తప్పు. ఎందుకంటే మీకు ఈరోజు వచ్చే హెడేక్ వేరే, రేపు వచ్చే హెడేక్ వేరే, ఎల్లుండి వచ్చే హెడేక్ వేరే, రీజన్స్ వేరే. అదేవిధంగా పక్కన వాళ్ళకి కూడా ఇస్తారనమాట. పక్కన వాళ్ళకి హెడేక్ వస్తే ఇదే మెడిసిన్ తీసుకుంటారు పారాసిటమాల్ ఇచ్చినట్లు. అలా కుదరదు హోమియోపతిలో. పక్కన వాళ్ళు హెడేక్ రావడానికి రీజన్ వేరే, ఓన్లీ హెడేక్ కాజెసే కాదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ వేరే, వాళ్ళ జెనెటిక్స్ వేరే, లేకపోతే వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్న అక్వైర్డ్ అంటారు అనమాట, అది వేరే, వాళ్ళ ఫిజియలాజికల్ సిమ్టమ్స్ వేరే, వాళ్ళ సైకలాజికల్ సిమ్టమ్స్ వేరే. వాళ్ళ ఎలా నమ్మాలి సార్ మీరు ఇచ్చే మెడిసిన్ ఆ మనిషి సింటమ్స్ బట్టి ఇస్తా అని చెప్పారు, అంటే కరెక్ట్గా ఇస్తున్నారు అని. ఇతనికి ఒకటి ఇస్తా అన్నారు, వేరే వాళ్ళకి ఒకటి ఇస్తా అన్నారు. మీరు ఆ మెడిసిన్ నేమ్ కూడా బయట పెట్టాను అని చెప్తున్నారు. రైట్. మళ్ళీ మాకు అదే పరిస్థితి వచ్చింది అనుకోని, ఇన్ కేస్ ఆ ఇచ్చిన డాక్టర్ దగ్గరలో లేరు అనుకోండి, మేము మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వేరే మెడిసిన్ ఇస్తే ఏంటి పరిస్థితి? రైట్. హోమియోపతి డిపెండ్ అయిందే దానివల్ల. సో మీకు ఈరోజు మెడిసిన్ ఇచ్చామనుకో, ఈరోజు హెడేక్ వచ్చిందనుకోండి, ఈరోజు మెడిసిన్ ఇచ్చామనుకోండి, రేపు మళ్ళీ మీకు హెడేక్ ఇదే మెడిసిన్ ఇస్తే పని చేయదు. మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మళ్ళీ చూపించుకోవాల్సిందే, తీసుకోవాలి. దట్ ఈజ్ ఇండివిజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు ఇక్కడ హెడేక్ వచ్చింది, రేపు ఇక్కడ రావచ్చు. ఈరోజు మీకు కొంతమంది అన్నం తినకపోవడం వల్ల హెడేక్ వచ్చింది, దానికి మెడిసిన్ వేరే. రేపు మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారు, దానికి హెడేక్ వచ్చింది, దానికి మెడిసిన్ వేరే. సో అలా మళ్ళీ సేమ్ మెడిసిన్నే రిపీట్ చేయకూడదనే దానికి హోమియోపతిలో క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అంటాం అనమాట. క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అంటే వీ విల్ నాట్ రివీల్ ద ప్రిస్క్రిప్షన్. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్నా క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ అలౌడ్ ఇన్ హోమియోపతి. ఎప్పుడైతే క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ చేయమో, మీరు పాత మెడిసిన్సే తీసుకోవడం, ఇలా చేయడం వల్ల హోమియోపతిలో తగ్గదు. ప్రతిసారి ఏంటంటే న్యూ డిసీజ్, సేమ్ డిసీజ్ అయినా కూడా సిమ్టమ్స్ వేరే అయినప్పుడు, పర్సన్ వేరే అయినప్పుడు, వాళ్ళ వచ్చిన సర్కమ్స్టెన్సెస్ వేరే అయినప్పుడు న్యూ మెడిసిన్కి వెళ్ళాలన్నమాట. దట్ ఈస్ ద డైనమిసిటీ ఆఫ్ హోమియోపతి. హోమియోపతిలో అందుకే చాలామందికి సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత ఆలోచించరు. అంత ఒక మెడిసిన్ హోమియోపతి డాక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడంటే దాంట్లో ఒక మెడిసిన్ సెలెక్ట్ చేయాలంటే 20 రూట్స్ ఉంటాయన్నమాట. ఆ 20 రూట్స్లో ఈరోజు ఈ పర్టికులర్ పేషెంట్కి, ఇంత లావు ఉన్న పేషెంట్కి, ఇంత వెయిట్ ఉన్న పేషెంట్కి, అదే కాకుండా ఈ మనస్తత్వం ఉన్న పేషెంట్కి, లేకపోతే ఈ సైకలాజికల్ సిమ్టమ్స్, ఈ ఫిజియలాజికల్ సిమ్టమ్స్, లేకపోతే ఈ ప్యాథలాజికల్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్కి ఈ మెడిసిన్ ఇవ్వడాన్ని సెలెక్ట్ చేయడమే హోమియోపతి డాక్టర్ యొక్క గ్రేట్నెస్. సో ప్రతిసారి ఇది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇలా తీసుకున్న మెడిసినే మళ్ళీ రిపీట్ చేయకూడదని చెప్పి క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అనేది హోమియోపతిలో పెట్టింది. అంటే సార్ క్లోజ్డ్ అలా మీరు ఈ రోజుకి ఒక హెడేక్ వచ్చింది, ఎక్స్ అనే మెడిసిన్ ఇచ్చాను, మీరు మళ్ళీ రేపు అదే మెడిసిన్ వేసుకుంటే తగ్గదు. ఎందుకంటే రేపు వచ్చే హెడేక్ వేరే. అలా చేసుకోకూడదని చెప్పి ప్రిస్క్రైబ్ అనమాట. అది అదే సార్, మీరు క్లోజ్డ్ ప్రిస్క్రిప్షన్ అని చెప్పారు, దాన్ని నమ్మి తీసుకోవడం ఎలా సార్? పేషెంట్కి నమ్మకం ఉండాలి కదా. అంటే ఓపెన్గా ఉంటే నమ్ముతారు, ఈ డాక్టర్ ఇది ఇచ్చారు, ఇది ఇచ్చారు అని. క్లోజ్డ్ ఇస్తే ఏమనుకుంటారంటే సో వీళ్ళకి ఏదో ఫేవర్గా ఉండేది ఇచ్చారని అనుకుంటారు. దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? రైట్. మనము ప్రపంచంలో ఏ ఫీల్డ్ తీసుకున్నా అండి, సో ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, సినిమా ఫీల్డ్ కానీ లేకపోతే డాక్టర్స్ ఫీల్డ్ కానీ, మనకు డార్క్ ట్రయాడ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. డార్క్ ట్రయాడ్ అంటే ఏంటంటే 3 పర్సనాలిటీస్ అనమాట. ఒకటి మ్యాక్యువాలిజం అంటారు, సైకోపతి అంటారు, ఇంకోటి నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటారు. సో నార్సిసిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటంటే, సో వీళ్ళు వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు వీళ్ళ మంచి కోసము. సైకోపతి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎంపతి, వాడు చచ్చిపోయినా సరే వాడిని మళ్ళీ చంపుతారు అనమాట, ల్యాక్ ఆఫ్ ఎంపతి అంటారు అనమాట. ఇంకోటి మ్యాక్యువాలిజం అంటారు. మ్యాక్యువాలిజం అంటే ఏంటంటే నేనే గ్రేట్ అనుకుంటుంటారంట చాలామంది. సో ఇటువంటి వాళ్ళు 3% ఆఫ్ ది పాపులేషన్లో ఉంటారు. అంటే మీరు చాలామంది డాక్టర్లు నన్ను మోసం చేశారు అంటారు కదా. 100 మంది డాక్టర్లో 97 మంది డాక్టర్లు చాలా మంచి వాళ్ళు. సో ఏదైతే ఈ 3% ఈ డార్క్ ట్రయాడ్ వాళ్ళు ఉంటారో
వాళ్ళ వల్లనే వచ్చే ప్రాబ్లమ్స్కి డాక్టర్లకంతా చెడ్డ పేరు. డాక్టర్లకనే కాదు, సో మనము సినీ ఫీల్డ్లో కూడా చూస్తుంటాం. సినీ ఫీల్డ్ అనేది మంచిది కాదు, మీడియా ఫీల్డ్ అనేది మంచిది కాదు, అక్కడంతా మారల్స్ ఉండవని. అక్కడ కూడా మారల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఓన్లీ 3% ఆఫ్ ది పీపుల్ వాళ్ళే ఇట్లా చెత్త పనులు చేసుకుంటారు అనమాట. డాక్టర్స్లో కూడా అలా 3% మంది ఉంటారు. సో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి దూరంగా ఉండాలి తప్పితే, సో డాక్టర్ పైన నమ్మకమే లేదు, అసలు డాక్టర్ ఇచ్చింది మందా కాదా అని అడగడం అనేది, సో దట్స్ నాట్ రైట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ కదా సార్, బయట పబ్లిక్ రైట్ పబ్లిక్కే చెప్తున్నా. పబ్లిక్ కూడా సో ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, ఈ డార్క్ ట్రయాడ్ అనేది 3% పీపుల్ ఉంటారు. ఆ 3% పీపుల్ని మీరు ఐడెంటిఫై చేసి, సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాసి ఇచ్చారే అనుకోండి, రాసి ఇచ్చిన దాంట్లో కూడా తప్పు ఇవ్వచ్చు. ఈ డార్క్ ట్రయాడ్ పీపుల్ చేసేదే ఆ పని. సో రాసి ఇచ్చింది కూడా తప్పు రాసి ఇవ్వచ్చు. సో ఒక డాక్టర్ కానీ ఒక యాక్టర్ కానీ ఎవరన్నా మోసం చేయాలనుకుంటే, అది ఎస్పెషల్లీ డార్క్ ట్రయాడ్ ఉన్న వాళ్ళు మోసం చేయాలంటే వాళ్ళు ఎలా అన్నా చేయగలుగుతారు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే రాసిన దానికంటే రాయకుండా ఉండడమే పేషెంట్కు చాలా అడ్వాంటేజ్ కాబట్టి, సో అది చెయ్యరన్నమాట. అయితే సార్ నేను విన్నాను ఆ మధ్యకాలంలో హెచ్ఐవికి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంది అని, చాలామంది దాన్ని తీసుకొని మోసపోయామని చాలామంది చెప్పారు. కొంతమంది ఏమో ఎఫెక్ట్ చూపించిందని చెప్పారు. బట్ అది ఎఫెక్ట్ చూపిస్తుందా అని వాళ్ళకే తెలుసు. ఉందా సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు ఎవ్రీడే హెచ్ఐవి పేషెంట్స్ వస్తారు. చాలా 50% వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చేవాళ్ళు, సార్ మేము ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాం, అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, అలోపతి కావచ్చు, ఒక నాటు వైద్యం కావచ్చు, లేకపోతే ఏ పతి అన్న ఎవరన్నా కావచ్చు, సార్ మేము అడ్వర్టైజ్మెంట్ చూసాము, సో హోమియోపతి మా దగ్గరికి రండి, మేము ట్రీట్మెంట్ ఇస్తే మీకు హెచ్ఐవి 0% అయిపోతుంది, సో అసలు కంప్లీట్గా క్యూర్ చేస్తాము అంటారు. చాలామంది వెళ్తారు, వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, CD4 కౌంట్ చేస్తారు, వైరల్ లోడ్ కౌంట్ చేస్తారు, వైరల్ లోడ్ 0 వస్తుంది, CD4 కౌంట్ పెరుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, చూసినావా నా ట్రీట్మెంట్ ఎంత బాగా పనిచేస్తుంది, నీకు అన్నీ నార్మల్ అయిపోయినాయి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నాకు హెచ్ఐవి అయిపోయింది, నార్మల్ అయిపోయినా అని చెప్పి వాళ్ళు మళ్ళీ అందరి దగ్గర చెడు తిరుగుళ్ళు తిరగడము, లేకపోతే మందులు వాడకుండా వదిలేయడము. ఒక 6 నెలలు 2 నెలలు అవుతుంది అనమాట. 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిమ్టమ్స్ స్టార్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రిపోర్ట్లు తీస్తారు. రిపోర్ట్లు తీస్తే ఏమవుతుంది, మళ్ళీ CD4 కౌంట్ పడిపోతుంది, మళ్ళీ వైరల్ లోడ్ పెరుగుతుంది. ఇటువంటి కేసులు మనకు 50% వస్తాయి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఐవికి క్యూర్ లేదు. ఎందుకు క్యూర్ లేదంటే, మనం కొంచెం ప్యాథాలజీలోకి వెళ్దాం. హెచ్ఐవి అనేది ఒక రిట్రో వైరస్ అంటారనమాట. ఆ వైరస్లో ఒక జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, RNA అని జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఒక్కసారి బాడీలోకి RNA వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, RNAని DNAగా కన్వర్ట్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్షన్ అంటామన్నమాట, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటామన్నమాట దాన్ని. సో RNA నుంచి DNA సింథసిస్ కావడానికి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ వైరస్ వచ్చి RNAని DNAగా మారుస్తుంది అనమాట. ఈ DNA ఏమవుతుందంటే హ్యూమన్ DNAతో కలిసిపోతుంది. సో ఈ హ్యూమన్ న్యూక్లియస్లోకి వెళ్ళి హ్యూమన్ DNAతో కలిసిపోతుంది. ఒక్కసారి దాన్ని ప్రో వైరల్ DNA అంట అనమాట. ఈ ప్రో వైరల్ DNA ఒక్కసారి హ్యూమన్ DNAతో కలిసింది అంటే, ఇంటిగ్రేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట, దాని ద్వారా కలుస్తుంది. ఒక్కసారి కలిసింది అంటే జీవితాంతం అది మీ బాడీలో ఉండిపోతుంది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇది హ్యూమన్ బీయింగ్ DNAతో, ఈ ప్రో వైరల్ DNA హ్యూమన్ DNAతో కలిసిపోతుందో, ఆ తర్వాత ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడిని ఈ DNA మళ్ళీ RNA సింథసిస్ చేసి ఆ RNA నుంచి వైరస్లన్నీ ఇట్లా బయటకు వస్తుంటాయి. సో ఇది హ్యూమన్ DNAతో ఈ ప్రోవైరల్ DNA కలిసింది. దిస్ బాండ్ ఈజ్ ఫర్ ఎవర్. ఒక్కసారి కలిసిందంటే ఇంకా మళ్ళీ రాదు. మనకున్న డ్రగ్స్ ఏంటంటే, ఈ RNA మళ్ళీ DNAగా మారకుండా, లేకపోతే ఈ DNA నుంచి మళ్ళీ వచ్చే RNAని బ్లాక్ చేయడము, ఆ వైరస్ని డిఫరెంట్ పాత్వేలతో ఆ మెడిసిన్తో దాన్ని బ్లాక్ చేస్తారు. అంతేగాని ఒక్కసారి ఈ వైరల్ DNA హ్యూమన్ DNAతో కలిసిందంటే ఆ DNAని తీసేయడానికి హ్యూమన్ బాడీలో నుంచి ఒక్క మెడిసిన్ కూడా లేదు. ఇంతవరకు రిలీజ్ అయిన మెడిసిన్స్లో లేదు, ఆల్రెడీ క్లినికల్ ట్రయల్లో ఉన్న మెడిసిన్లో కూడా లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, మీ వైరల్ DNA 0 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మీ DNAతో వైరల్ DNA కలిసింది. ఈ వైరల్ DNA నుంచి వచ్చే RNA సింథసిస్ కాకుండా స్టాప్ చేస్తారు. అంతేగాని అది మందులు వాడినంత వరకు కొత్త వైరస్ రాకుండా కాపాడచ్చు. ఒక్కసారి మీ మందులు మానేస్తే, ఆల్రెడీ మీ DNAతో వైరల్ DNA కలిసిపోయిందా, ఈ వైరల్ DNA మళ్ళీ RNA సింథసిస్ చేసి దాన్ని కొత్త హెచ్ఐవి వైరస్ లాగా మార్చి మీ బాడీలోకి పంపిస్తుంది అనమాట.
వీళ్ళు మోసపోయేది ఎక్కడంటే రిపోర్ట్స్ చూసి డిఎన్ఏ 2 కలిసిపోయినాయి. దీంట్లో నుంచి వచ్చే ఆర్ఎన్ఏ ఈ మందులు తీసుకున్నంత సేపు ఈ ఆర్ఎన్ఏ మళ్ళీ రాదు, మళ్ళీ వైరస్ రాదు. వైరల్ లోడ్ 0 అయిపోతుంది. ఇది చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే మాకు తగ్గిపోయింది అనుకుంటారు. అది చాలా తప్పు. ఇంకోటేందంటే చాలామంది డాక్టర్లు అంటే మంచి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్లు, మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్లను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇందుకే. చాలామంది డాక్టర్లకి ఈ పాథాలజీ అంతా తెలీదు. ఏదో చదువుకున్నామా, పాస్ అయిపోయినామా, రిపోర్ట్ చూసినామా తగ్గిపోయింది. ఈ రిపోర్ట్‌ని రీడ్ చేసే కెపాసిటీనే చాలామంది డాక్టర్లకు ఉండదు. నార్మల్ మంచిగా చదువుకున్న డాక్టర్లకే ఉండదు. ఇంకా ఫేక్ డాక్టర్లు, ఫేక్ బాబాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళకి అసలు ఉండదనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వైరల్ లోడ్ 0 అయిపోయిన వెంటనే పో తిరుగు, నువ్వు ఎంజాయ్ చేసుకో అంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పరిస్థితిలో ఎవ్వరన్నా మీకు హెయిట్స్ మేము కంప్లీట్‌గా తగ్గిస్తామంటే ఫస్ట్ వాడు ఫేక్ అని, వాడు మోసం చేస్తున్నాడని, లేకపోతే ఏంటంటే వాడికి నాలెడ్జ్ లేదని. అటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి. ఒక్కసారి మీకు గనక హెచ్ఐవి వైరస్ వస్తే జీవితాంతం మీరు మందులు తీసుకోవాల్సిందే. చాలా ఇంతవరకు ప్రపంచంలో క్యూర్ అయిన కేసులు, కంప్లీట్‌గా క్యూర్ అయిన కేసులు 13 కేసెసే ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చి మనకు 2012లో జరిగింది. టిమోథీ బ్రౌన్ అనే ఒక పేషెంట్ యూఎస్‌లో ఉన్నారు. ఈ పేషెంట్ కంప్లీట్‌గా క్యూర్ అయింది. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు స్టెమ్ సెల్ థెరపీ అని, అదేవిధంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అని చేశారు. వేరే ఏదో డిసీజ్‌కి, వేరే క్యాన్సర్ కోసం ఆ ట్రీట్మెంట్ చేస్తే ఆయనకి హెచ్ఐవి కంప్లీట్‌గా తగ్గిపోయింది. దాన్ని బేస్ చేసుకొని యూకేలో 12 మెంబర్స్ పైన క్లినికల్ ట్రయల్ చేశారు. వాళ్ళకు కూడా తగ్గింది. ప్రపంచంలో ఈ 13 మందికి తప్పితే ఎవ్వరికీ హెచ్ఐవి క్యూర్ అయింది అని అర్హత లేదు. సో ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ, లేకపోతే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కానీ మామూలు పబ్లిక్‌కి రాలేదు. ఇంకా క్లినికల్ ట్రయల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అందుకు మీరు ఎవ్వరు చెప్పినా హోమియోపతి కానీ, అలోపతి కానీ, ఆయుర్వేద కానీ ఎంత మహానుభావుడైనా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే ఒక్కసారి వైరల్ డిఎన్ఏ హ్యూమన్ డిఎన్ఏతో కలిసిందంటే ఆ బాండ్ బ్రేక్ కాదు. సో దీన్ని బట్టి చెప్పండి మీరు ఇంకా వాళ్ళు ఫేకా నిజమా అని. ఇప్పుడు క్యాన్సర్స్ ఉన్నాయి కదా సార్, బ్రెయిన్ ట్యూమర్స్ అనేమో అవి ఒకటి. సో డిఫరెంట్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, వాటిపైన హోమియోపతి మెడిసిన్ యూజ్ అవుతుందా? అంటే హోమియోపతిలో ఐ థింక్ ఆపరేషన్ లాంటివి లేవనుకుంటాను. రైట్. యూజ్ అవుతాయా సార్? రైట్. సో హోమియోపతిని మనకి ఏమంటామంటే సర్జికల్ నైఫ్ అంటామన్నమాట క్యాన్సర్ కేసెస్లో. చాలా కేసెస్ ఉన్నాయి హోమియోపతిలో క్యాన్సర్ కంప్లీట్‌గా క్యూర్ అయినవి. సో అట్లని ప్రతి ఒక్కరిలో అవుతుందా అంటే ప్రతి ఒక్కరిలో అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుందన్నమాట. మాకు కూడా క్యాన్సర్ కేసెస్ వస్తాయి. సో మేము చేసేది ఏంటంటే, మాకు వచ్చే కేసెస్ ఏంటంటే 80 ఇయర్స్ వాళ్ళు, మొన్న ఒక కేసు వచ్చిందనమాట. ఆమెకి 80 ఇయర్స్. 80 ఆర్ 8? 80 ఇయర్స్. 80 ఇయర్స్ ఆమె వచ్చిందనమాట. ఆమెకి ఏంటంటే స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ 80 ఇయర్స్ ఈమె కీమోలు, రేడియేషన్లు ఇంకా తీసుకోలేదు. మీరు తీసుకొని వెళ్ళిపోండి, జస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడుకోండి. సో మీకు పీస్ఫుల్ డెత్ వస్తుంది అన్నారు. సో వాళ్ళని మనల్ని అప్రోచ్ అయ్యారనమాట. ఇలా ఉంది పరిస్థితి, మేము అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోలేము అంటే మన దగ్గరకు అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయినప్పుడు ఏమున్నాయి, సివియర్ స్టమక్ పెయిన్ ఉన్నింది, కాన్స్టిపేషన్ ఉన్నింది, అసలు తినలేకపోయింది, బాగా ఈమాసియేషన్ ఉన్నింది. ఇవన్నీ సిమ్టమ్స్ హోమియోపతితో ట్రీట్ చేసి ఏంటంటే పెయిన్ అబ్డామిన్ తగ్గింది, అదేవిధంగా కాన్స్టిపేషన్ తగ్గింది, కొంచెం అన్నం తినగలుగుతుంది పేషెంట్. ఇవన్నీ స్టేజ్ స్లోగా అయిపోయాయి. ఆమెకి 3 monthsలో చనిపోతుంది. ఆమె ఇప్పటికి 2-3 years అయింది మన దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది. సో క్యాన్సర్ కంప్లీట్గా పోయిందంటే కానీ పోలేదు. కాకపోతే వీఆర్ హ్యాండ్లింగ్ సచ్ కేసెస్. ఇటువంటి కేసెస్ హోమియోపతిలో చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే వేరే వాళ్ళు చేతులు ఎత్తేసినవి మా దగ్గరికి వస్తాయన్నమాట. అంటే సార్ ఆమె చివరి స్టేజ్లో ఉంది, చిన్నగా మెడిసిన్ ఎఫెక్ట్ చూపించింది. ఇంకా చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళు లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరికి వస్తే హోమియోపతి ఎఫెక్ట్ చూపిస్తుంటారా? ఆ టైంలో కీమో అటువంటివి ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? సో ఇది పేషెంట్స్కి వదిలేస్తామండి. సో మెయిన్గా మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళు చేతులు ఎత్తేసిన కేసెసే వస్తాయన్నమాట. సో ఫ్రెష్గా మా దగ్గరికి వచ్చి ఫస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది సార్, మీరు వచ్చి మాకు హోమియోపతి ట్రీట్మెంట్ చేయండి అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఏదైతే వాళ్ళు ట్రై చేసి కొన్ని రేర్ క్యాన్సర్స్ ఉంటాయి, వాళ్ళలో దానికి అలోపతిలో ఇంకా మెడిసిన్స్ ఉండవన్నమాట, డెత్తే ఉంటుంది. అటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తారు. సో వాళ్ళకు కూడా క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్ హోమియోపతిలో చాలా ఉన్నాయి. సో మేము అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు డెసిషన్ తీసుకోండి. సో చాలామంది డెసిషన్ ఏం తీసుకుంటారంటే దాంతోపాటు ప్యారలల్గా వాడుకుంటుంటారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే మాకు వద్దు, అది మేము చనిపోయినా పర్లేదు హోమియోపతినే తీసుకుంటామన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో క్యాన్సర్లు కూడా తగ్గిన ఛాన్సులు ఉన్నాయన్నమాట. బట్ వీ డోంట్ ఎంకరేజ్ దట్. మేము ఏం చేస్తామంటే మీరు ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ తీసుకోండి, దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే హోమియోపతికి రండి. లేదు మీకు అక్కడ ట్రీట్మెంట్ లేదు
అని కొన్ని ఫైనల్ స్టేజెస్లో ఏంటంటే హోమియోపతి ట్రై చేయండి అంటాం. అప్పుడు సక్సెస్ అయిన కేసులు కూడా హోమియోపతిలో అంటే చాలా ఉన్నాయి. మీరెందుకు సార్ ఖచ్చితంగా ఇదే ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పలేకపోతున్నారు? హోమియోపతియే రైట్. తీసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్. హోమియోపతియే తీసుకోలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, ఆ ఫీల్డ్‌లో ఇంకా హోమియోపతిలో రీసెర్చ్ చేయాల్సింది ఉంది. క్యాన్సర్ దానికి సంబంధించి క్యాన్సర్ అనే కాదు. సో ఏదన్నా నేను 3 కైండ్స్ ఆఫ్ డిసీజెస్ చెప్పాను కదా! క్రానిక్ డిసీజ్. ఒకటి క్రానిక్ డిసీజెస్, ఒకటి అక్యూట్ ఎమర్జెన్సీ డిసీజెస్, ఒక అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ డిసీజెస్. సో ఎప్పుడైతే అక్యూట్ ఎమర్జెన్సీ డిసీజెస్ వస్తాయో, అక్యూట్ ఎమర్జెన్సీ డిసీజెస్‌లో హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా వాడమంటారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. కొంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. డైరెక్ట్‌గా మా దగ్గరికి వచ్చి మీకు అక్యూట్ ఎమర్జెన్సీ అయినా, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ అయినా, క్రానిక్ అయినా అన్నీ మా దగ్గరే తీసుకోండి అనే డాక్టర్స్ ఉంటారు. సో దాని గురించి అంత వాళ్ళ గురించి నేను కామెంట్ చేయలేను. పర్టికులర్‌గా నా దగ్గరికి వచ్చినా లేకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో టేక్ ఇట్ యాస్ సెకండరీ, నాట్ యాస్ ప్రైమరీ. ఇప్పుడు చాలా మంది డ్రింక్ అడిక్ట్ అవుతారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి డీ అడిక్షన్‌లో పడేస్తారు. దానికి కూడా హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్ ఉందా సార్? సో మనము అడిక్షన్ అనేది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ టాపిక్ అండి. అడిక్షన్ అయినప్పుడు అసలు అడిక్షన్‌లో స్టేజెస్ ఉంటాయి. సో లివర్ డ్యామేజ్ అయిందా, కిడ్నీ డ్యామేజ్ అయిందా, లేకపోతే ఇంకేమన్నా పార్ట్ డ్యామేజ్ అయిందా, సో ఆ సివియారిటీని బట్టి ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనం కేటగరైజ్ చేస్తాం. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే హోమియోపతిలో ఆల్కహాల్ డీ అడిక్షన్కి చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ట్రీమ్ లో కేసెస్ కాకుండా, ఎక్స్ట్రీమ్ హై కేసెస్ కాకుండా యావరేజ్ కేస్ నార్మల్గా మనకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, సార్ మా ఫాదర్ ఉన్నారు, రోజు తాగుతూ ఉంటారు, వచ్చి గొడవ పెడతారు. లేకపోతే ఒక వైఫ్ వస్తుంది, సార్ రోజు బాగా సంపాదిస్తున్నాడు, రోజు పొద్దు నుంచి రాత్రి వరకు తాగుతున్నాడు, సో డీ అడిక్షన్ చేయండి అని యావరేజ్ కేసు గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ డీ అడిక్షన్ని తగ్గించడానికి. ఈ డీ అడిక్షన్ తగ్గించడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని రోజులు రెగ్యులర్గా వాడుతున్నట్టే మోస్ట్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు డీ అడిక్షన్లోంచి బయటకు వస్తారు. ఈ డీ అడిక్షన్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే పేషెంట్ నుంచి కూడా కొంచెం మన కోఆపరేషన్ ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ నుంచి కోఆపరేషన్ ఉండాలి. ఇలా జరిగితే అన్ని కేసెస్ అని చెప్పలేం, మోర్ దాన్ 95% ఆఫ్ ది కేసెస్ మనకు డీ అడిక్షన్ నుంచి బయటకు వచ్చినవి ఉన్నాయి. ఇది యావరేజ్ కేసులో. ఎక్స్ట్రీమ్ కేసెస్ మనం తీసుకుంటే ఆల్రెడీ లివర్ డ్యామేజ్ అయిపోయింది, ఆల్రెడీ కిడ్నీ డ్యామేజ్ అయిపోయింది. వీళ్ళల్లో కూడా ఏం చేస్తామంటే అలోపతి ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు. అదేవిధంగా హోమియోపతిలో కూడా వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనము లివర్ని కొంచెం వరకు రీజనరేట్ చేయొచ్చు, కిడ్నీని కొంతవరకు రీజనరేట్ చేయొచ్చు. అది మళ్ళీ స్టేజ్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా హోమియోపతి ఈ మిడిల్ స్టేజ్లో కానీ, అడ్వాన్స్డ్ స్టేజ్లో కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఇస్తుందన్నమాట. సో అది మనం కంప్లీట్గా క్యూర్ అవుతుందా అంటే చెప్పలేం. సో అది ఎంత డ్యామేజ్ అయిందా దాన్ని బట్టి చెప్పలేమన్నమాట. బట్ డెఫినెట్లీ అలోపతి కంటే హోమియోపతిలో బెటర్ మెడిసిన్స్ ఉన్నాయి. మనము ఈ ఎర్లీ స్టేజ్లో అనేది, లేట్ స్టేజ్లో కానీ ఈ లివర్ సిరోసిస్లు కానీ, కిడ్నీ డ్యామేజ్లు కానీ, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము హోమియోపతిలో ఎక్సలెంట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఉన్న కాలంలో మెన్కి ఇన్ఫెర్టిలిటీ అనేది కామన్గా జరుగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ని ముందు పెట్టుకోవడం, ఏది పడితే అది తినడం, స్మోక్ చేయడము, డ్రింక్ చేయడము, ఉన్న చెడు అలవాట్ల వల్ల కామన్గా వస్తూనే ఉంది. ఒక 10 మెంబర్స్ మ్యారేజ్ చేసుకుంటే అందులో ఖచ్చితంగా 3-4కి ఖచ్చితంగా పిల్లలు పుట్టట్లేరు. సో దీనికి కూడా హోమియోపతిలో ఏమన్నా మెడిసిన్ ఉందంటారా? ఎక్కువ అందరు చెప్తున్నా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని. ఫుడ్ వల్ల, డ్రింక్ వల్ల, స్మోక్ వల్ల. ఇది కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ డిజార్డర్ ట్రీట్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఏవైతే మీరు అడిక్షన్స్ అంటున్నారో అడిక్షన్ నుంచి బయటికి రావాలి. ఏదైతే నిద్ర లేదంటున్నారో మనము క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు మంచిగా విటమిన్స్ ఉన్న ఫుడ్, మంచిగా మినరల్స్ ఉన్న ఫుడ్, ఫైబర్ ఉన్న ఫుడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ బాగా రెగ్యులర్గా తీసుకోవాలి. స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళలో కంప్లీట్గా మళ్ళీ రికవర్ చేయొచ్చు. సో దీంట్లో మళ్ళీ కొన్ని కాజెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బై జెనెటిక్స్, బై బర్తే ఈ స్పర్మ్స్ అనేవి ఉండవన్నమాట. కొంతమందిలో వీళ్ళు చేసుకున్న తప్పిదం వల్ల వస్తాయి. సో బై బర్త్ ఉండడం లేని వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ, చాలా రేర్ అనమాట అది. సో 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈ 1000 మందిలో మిగిలిన 98 పీపుల్, 900 మంది వీళ్ళు ఏంటంటే వాళ్ళ చేతులారా చేసుకున్నది అనమాట. వాళ్ళ చేతులారా చేసుకున్న దానివల్ల వచ్చిందైతే హోమియోపతిలో బాగా క్లియర్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని సివియర్ డిఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ డిఫెక్ట్స్ కూడా సో యాంటీసిఫిలిటిక్ మెడిసిన్స్ అని ఉంటాయి, దానివల్ల కొంతవరకు రికవర్ చేయొచ్చు. కాకపోతే అన్ని కేసుల్లో అవుతాయా అనేది మనం చెప్పలేమన్నమాట. సో కేస్ బై కేస్, ఆ కేసులో అసలు ఏముంది,
ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు చెప్పినట్లు స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, లేకపోతే నిద్ర సరిగా పోకపోవడం వల్ల, ల్యాప్టాప్స్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సో మంచి డైట్ తీసుకోకుండా ఈస్ట్రోజన్ పెరిగిపోయి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ రావడం వల్ల, వీటి వల్ల వచ్చింది హోమియోపతిలో డెఫినెట్గా తగ్గించుకోవచ్చు. బట్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటేనే దానికి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. హెచ్ఐవి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మా అన్నకు తమ్ముడుకు హెచ్ఐవి ఉందని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఒక పెళ్ళి ఏజ్ వస్తుంది, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. మ్యారేజ్ చేసుకోవచ్చా? అంటే ఒకవేళ చేసుకోవాలనుకుంటే హెచ్ఐవి ఉన్న అమ్మాయిని చేసుకోవాలా, లేకుంటే హెచ్ఐవి లేకుండా ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చా? రైట్. సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సో ఒక ఎక్స్ అనే మనిషికి హెచ్ఐవి ఉందనుకోండి, వాళ్ళు కన్నా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని, సో రెగ్యులర్గా అంటే మనం ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం అనమాట, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని వాళ్ళ CD4 కౌంట్స్ కానీ, వైరల్ లోడ్స్ కానీ మంచిగా మెయింటైన్ 0 వైరల్ లోడ్ ఉన్నప్పుడు, లేకపోతే CD4 కౌంట్ బాగా హైగా ఉన్నప్పుడు, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఏఆర్టీ ట్రీట్మెంట్తో వీళ్ళు తప్పకుండా మ్యారేజ్ చేసుకోవచ్చు. మ్యారేజ్ చేసుకున్నా కూడా వైఫ్కి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే 100% రాదని కాదు, 99.99% రాకుండా ఉన్న మెడిసిన్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. దాన్ని ఆర్ట్ ట్రీట్మెంట్ అంటారు, ఏఆర్టీ అంటారు అనమాట. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు హెచ్ఐవి ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు, హెచ్ఐవి లేని అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవచ్చు. హెచ్ఐవి లేని అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకొని సో వాళ్ళతో పిల్లలు కనొచ్చు. సో పిల్లలకు కూడా హెచ్ఐవి రాకుండా చూసుకోవచ్చు, వాళ్ళ వైఫ్కి కూడా హెచ్ఐవి రాకుండా చూసుకోవచ్చు. సో కానీ ఏంటంటే వీళ్ళు చేయకూడదు ఏంటంటే చెప్పకుండా చేయకూడదు. కంపల్సరీ వీళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పి కంపల్సరీ చేసుకోవాలి. తప్పితే చెప్పకుండా చేస్తే అదొక పెద్ద అంటే క్రిమినల్. ఒక డౌట్ సార్, అంటే హెచ్ఐవి అనేది ఈ సెక్షువల్గానే ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. మీరేమో హెచ్ఐవి ఉన్న అతను హెచ్ఐవి లేనామని చేసుకున్నా రాదు అంటున్నాడు. అలోపతిలోనేమో ఇది ఖచ్చితంగా వస్తుందని చెప్తుంటే హోమియోపతి రాదని అంత గ్యారంటీ ఏంటి? మీరు ఇస్తారా సర్టిఫికేట్? అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయికి హెచ్ఐవి వచ్చింది అనుకోండి, మీరు ఇస్తారా అమ్మాయి ప్రాణానికి జాగ్రత్త? రైట్. నేను ఇప్పుడు చెప్పింది ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటే అది హోమియోపతి ట్రీట్మెంట్ కాదండి, అది అల్లోపతి ట్రీట్మెంటే. అలోపతి పాతకాలంలో 1980s 1990sలో అలా ఉండింది మీరు చెప్పినట్లు. సో అప్పుడు అంత అడ్వాన్స్డ్ మెడిసిన్స్ రాలేదు కాబట్టి సో మనము అలా అప్పట్లో అలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ స్కీమ్. అది ఏ గవర్నమెంట్ సెంటర్లోకి వెళ్ళినా కూడా మీకు ఏఆర్టీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా వైరల్ లోడ్ చెక్ చేయించుకొని, వైరల్ లోడ్ 0 వచ్చినప్పుడు, తర్వాత CD4 కౌంట్ హైలో ఉన్నప్పుడు మీరు ఈ హెచ్ఐవి లేని వాళ్ళని కలిసినా కూడా వాళ్ళకి హెచ్ఐవి రాదు. సో హెచ్ఐవి ఉన్న వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని కూడా చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు. ఒకప్పుడు అంటే మెడిసిన్స్ లేవు, సో వస్తే ట్రీట్మెంట్ చేయడం కష్టం కానీ ఒకసారి వస్తే మళ్ళీ పోదు. కానీ రాకుండా ఉండడానికి మనం ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటాం. ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే హస్బెండ్ నుంచి వైఫ్కి రాదు, వైఫ్ నుంచి హస్బెండ్ నుంచి పిల్లలకు కూడా రాకుండా ఉండేంత టెక్నాలజీ మనకు ఏఆర్టీ ట్రీట్మెంట్లో ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లివింగ్ రిలేషన్ అనేది అబ్బాయి అమ్మాయి కామన్గా దగ్గర ఉండడం అనేది కామన్గా సాగుతూనే వస్తుంది. దానివల్ల ఇప్పుడు ఇష్టం వచ్చిన మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారండి. వాళ్ళకి ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో తెలియదు. బట్ అబ్బాయిని ఏమన్నా సేఫ్టీ వాడమంటే నేను వాడను అని చెప్తాడు. సేఫ్టీ వాడకుండా అతనికి ఏం కాకుండా హెచ్ఐవి రాకుండా ఏమైనా మార్గాలు ఉంటాయా? రైట్. మనకు ప్రెప్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని. సో చాలామంది ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ వాడుతున్నారు. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటంటే హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు, అంతేకాకుండా కొంతమంది రెగ్యులర్గా వాళ్ళకి అసలు కండోమ్ వాడడం అనేది ఇష్టం ఉండదన్నమాట. వాళ్ళు మల్టిపుల్ విమెన్తో అఫేర్ పెట్టుకుంటుంటారు. చాలామందిని చూస్తాం మనకి వస్తారు. వీళ్ళు ఏంటంటే అసలు మాకు కండోమ్ పెట్టడం ఇష్టం లేదంటారు అనమాట. సో వాళ్ళని మనము ఫోర్స్ చేసి వాళ్ళకు చెయ్యని చెప్పలేము మనం. ఇటువంటి హై రిస్క్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంకరేజ్ చేయకూడదు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మోనోగమీ. సో ఎప్పుడు మోనోగమీనే ఎంకరేజ్ చేయాలి. సో ప్రొమిక్సివిటీ తగ్గించుకోవాలని చెప్పాలి, అంతే తప్పితే లేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా వినరనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని ఉంటుంది. సో ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్లోనే సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట. సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వీళ్ళు రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే వీళ్ళలో 99.9%
కొంతమంది ఏంటంటే 90% అక్యూరసీ అంటారు. కొన్ని స్టడీస్‌లో మనకు 99% కూడా ట్రాన్స్మిషన్ రేట్ తగ్గిపోయింది. సో, బేసిక్‌గా ఏంటంటే స్లైట్ రిస్క్ ఉంటుంది. కానీ గుడ్డి కంటే మెల్లమేలు అన్న అది చెప్పడం మంచిది కాదు కాబట్టి, సో, హై రిస్క్‌లో ఉన్నవాళ్ళు, ప్రాస్టిట్యూషన్‌లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కండోమ్ లేకుండా ఇండిస్క్రిమినేట్‌గా సెక్షువల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కానీ వీళ్ళేంటంటే ప్రెప్ తీసుకోవడం మంచిది. ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వైఫ్, హస్బెండ్ పెళ్లి చేసుకుంటారు. మేము ఒక కేసు అంటే ఇలా చేయకూడదు. మన దగ్గర ఒక కేసు వచ్చిందండి. ఏంటంటే హస్బెండ్‌కి ఆల్రెడీ తెలుసు హెచ్ఐవి ఉందని. రెగ్యులర్‌గా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వైరల్ లోడ్ కూడా 0 ఉంది. ఎందుకో ఈయన మెడిసిన్స్ తీసుకునేది వైఫ్ చూసి డౌట్ వచ్చి ఏదో చేస్తే ఆయన హెచ్ఐవి ఉందని బయటపడిందనమాట. ఈమె వాళ్ళ ఇంటిలో నుంచి వచ్చేసి ఈమె మళ్ళీ ఈ ట్రీట్మెంట్ ఈ చెకప్స్ అన్నీ చేయించుకుంది. ఈమెకు అన్నీ నార్మల్ ఉన్నాయి. సో, నార్మల్ ఉన్నాయి కదా అని మనం వదిలేయకూడదు అనమాట. ఇదేంటంటే ఈమె కూడా ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ప్రెప్ తీసుకోవచ్చు. ఆ హస్బెండ్తో కలిసి ఉండాలంటే ఈమె ఇప్పుడు ప్రెప్ తీసుకోవచ్చు. ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ రెగ్యులర్‌గా తీసుకుంటూ హస్బెండ్‌ని కలవచ్చు. పిల్లలు పుడతారు. పిల్లలకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అంటే 100% అంటే 100% ఎవరు గ్యారంటీ ఇయ్యరండి. సో, గుడ్డి కంటే మెల్లమేలు కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కొన్ని స్టడీస్‌లో మోర్ దాన్ 90% అంటారు. కొన్ని స్టడీస్‌లో మోర్ దాన్ 99% అంటారు. సో, బెస్ట్ ఏంటంటే కొంతమంది ఆ హై రిస్క్ గ్రూప్‌లో ఉండేవాళ్ళు ప్రెప్ యూజ్ చేయడం చాలా మంచిది. మీరు ఇందాక చెప్పారు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు హెచ్ఐవి రాని అమ్మాయినని. ఇప్పుడు ఈ చెప్పిన లెక్క ప్రకారం ఆ అమ్మాయి కూడా మళ్ళీ ప్రెప్ తీసుకుంటూనే ఉండాలా అతనితో కలిసి ఉండాలి అంటే? రైట్. సో, ప్రెప్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు ప్రెప్ రిస్క్ బెనిఫిట్ చూడండి. సో, ఆయన ఏఆర్టీ పైన ఉన్నాడు. ఈమె ప్రెప్ పైన ఉంది. సో, రిస్క్ అనేది ఇంకా తగ్గిపోతుంది. ఆయన ఏఆర్టీ పైన ఉన్నాడు. ఈమె ప్రెప్ తీసుకోవట్లేదు. రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది కంపేరిటివ్లీ అంతే. సో, మీరు చెప్పినట్లు ఆయన ఏఆర్టీ ఈమె ప్రెప్ పైన ఉంటే దట్ ఈస్ బెటర్. సో ఏదన్నా రిస్క్ బెనిఫిట్ రేషియో మనము అతన్ని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇంకా అది కంటిన్యూ చేస్తానే ఉండాలి డైలీ. రైట్. ఒక్కసారి ఈ ప్రెప్ అనేది ఏంటంటే మీరు ఆ రిస్క్‌లో ఉన్నన్ని రోజులు ఈ ప్రెప్ తీసుకుంటూనే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూట్ ఎవరైనా ఉన్నారని ఆమె ప్రాస్టిట్యూషన్‌లో ఉన్నన్ని రోజులు తీసుకుంటూనే ఉండాలి. లేకపోతే ఎవరైనా ఇండిస్క్రిమినేట్‌గా సెక్స్ చేస్తున్నా వాళ్ళు అది చేసేంత వరకు తీసుకుంటూనే ఉండాలి. సో, ఎప్పుడు వరకు అయితే ఆ హై రిస్క్ యాక్టివిటీస్ వీళ్ళు చేస్తారో ఆ యాక్టివిటీస్ ఉన్నన్ని రోజులు తీసుకుంటూనే ఉండాలి. ఈ హెచ్ఐవి వల్ల ఒక బాడీలోకి అన్ని జబ్బులు ఒకేసారి వస్తాయి అంటారు కదా సార్, ఎటువంటివి ఉంటాయి సార్ అవన్నీ? అంటే ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి? రైట్. సో, ఇది సెంట్రల్ డాగ్మా ఆఫ్ హెచ్ఐవి వైరస్ అంటారండి. సో, మామూలుగా మీరు వేరే ఏ జబ్బన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నిమోనియా వచ్చింది, లేకపోతే టీబీ వచ్చింది, లేకపోతే ఏదన్నా ఒక డిసీజ్ వచ్చింది. ఇవేం చేస్తాయంటే పోయి ఏదన్నా ఒక పార్ట్‌ని అటాక్ చేస్తాయన్నమాట. ఏదన్నా ఆ పార్ట్‌ని అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. సో, ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మెయిన్‌గా మనకు 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో, ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఒకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీలో మళ్ళీ బ్యారియర్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. సెల్యులార్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. మళ్ళీ ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో ఏంటంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. సెల్యులార్ ఇమ్యూనిటీ అంటారు. ఇవన్నీ స్టేజెస్. మనం ఒక కోట కట్టినప్పుడు చుట్టూ ఇలా డిఫరెంట్ ఒక దగ్గర నీళ్ళు ఉంటాయి, ఒక దగ్గర పెద్ద గోడ ఉంటుంది, ఒక దగ్గర నిప్పు పెడతాడు. అంటే శత్రువులు లోపలికి రాకుండా మనకు మల్టిపుల్ లేయర్స్ ఉంటాయన్నమాట. మన ఇమ్యూన్ సిస్టంలో కూడా ఇవన్నీ మల్టిపుల్ లేయర్స్. సో, ఒకటి బ్యారియర్ ఇమ్యూనిటీ అని, తర్వాత హ్యూమరల్ ఇమ్యూనిటీ అని, సెల్యులార్ ఇమ్యూనిటీ అని డిఫరెంట్ బ్యారియర్స్ ఉంటాయి. సో, ఒక ఆర్గానిజం మన బాడీని వచ్చి అటాక్ చేయాలంటే ఈ బ్యారియర్స్ అంతా తప్పించుకొని రావాలి. ఈ హెచ్ఐవి వైరస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో, ఏదన్నా ఒక వేరే వైరస్లు ఒక కిడ్నీని అటాక్ చేస్తాయి, ఒక బ్రెయిన్‌ని అటాక్ చేస్తాయి, ఒక స్పైనల్ కార్డ్‌ని అటాక్ చేస్తాయి. ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందంటే ఏదైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఆ ఇమ్యూన్ సిస్టమ్‌ని అటాక్ చేస్తుందన్నమాట. అంటే బేసిక్‌గా చెప్పాలంటే సూర్యుడికే టార్చ్ లైట్ వేయడం అనమాట. చాలామంది సూర్యుడికి టార్చ్ లైట్ వేయలేమంట, కానీ ఈ వైరస్ వేస్తుంది. అంత పెద్ద ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇది ప్రతి ఒక్క స్టేజ్లో దాన్ని దాటుకొని వచ్చి ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని పట్టుకొని అది ఇమ్యూనిటీ సిస్టమ్ని బ్లాక్ చేశాను. అంటే మనకి ఏ డిసీజ్ వచ్చినా కూడా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేయాలి. ఆ ఇమ్యూన్ సిస్టమ్నే పనికి రాకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ మనం CD4 సెల్స్ అంటాం. CD4 అనేది బేసిక్గా ఒక సర్ఫేస్ ప్రోటీన్ అనమాట. ఒక హ్యూమన్ సెల్ పైన ఉన్న సర్ఫేస్ ప్రోటీన్ని CD4
రిసెప్టార్ అంటాం అన్నమాట. CD4 బేసిక్గా ఈ CD4 రిసెప్టార్ అనేది హ్యూమన్ బీయింగ్కి అవసరం. అది వేరే మెటబాలిక్ పాత్వేస్కి అవసరం అనమాట. ఈ హెచ్ఐవి వైరస్ ఏం చేస్తుందో ఆ లూప్ హోల్ని పట్టుకుంది. ఆ CD4 అనే దాన్ని పోయి అతుక్కుంటుంది అనమాట. దీంట్లో GP120 అనే ఒక ప్రోటీన్ ఉంటుంది హెచ్ఐవి వైరస్. ఈ GP120 పోయి ఏం చేస్తుందంటే ఈ CD4కి అతుక్కుంటుంది. ఈ CD4 ఈ రిసెప్టార్స్ దేనిపైన ఉంటాయంటే మెయిన్గా మనకు సో మాస్ట్ సెల్స్ అంటాము, అదేవిధంగా సో లేకపోతే బేసోఫిల్స్ అంటాము, వాటిపైన CD4 ఉంటుంది. బ్రెయిన్లో కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట, అంటే ఇమ్యూనిటీ సెల్స్, దాన్ని మైక్రోగ్లియా అంటాం. ఈ మైక్రోగ్లియా పైన కూడా CD4 ఈ రిసెప్టార్స్ ఉంటాయి. అదేవిధంగా మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్ అంటాం అనమాట. దీనిపైన కూడా CD4 రిసెప్టార్స్ ఉంటాయి. అదేవిధంగా T హెల్పర్ సెల్స్ అంటాం అనమాట. సో ఈ T హెల్పర్ సెల్స్ అనేవి మెయిన్ సెల్స్, మన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్. దీనిపైన కూడా CD4 రిసెప్టార్స్ ఉంటాయి. దేనిపైన అయితే ఈ CD4 రిసెప్టార్స్ ఉంటాయో ఇవి దాన్ని అటాక్ చేసి ఆ సెల్స్ని చంపేస్తాయి అన్నమాట. దాని పైకి ఎక్కి దాన్ని చంపేస్తాయి, దాని లోపలికి వెళ్ళి చంపేస్తాయి. సో దాన్ని DNA రిలీజ్ చేసి లోపలికి వెళ్ళి వాటిని చంపేస్తాయి అన్నమాట. సో అది మెయిన్గా ఏదైతే మనల్ని ప్రొటెక్ట్ చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో సైనికులు ఉన్నారు, సైనికులు రాజ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు. తెలుగులో చెప్పాలంటే బాడీలో రక్షక భటులను చంపేస్తుంది. వేరే డిసీజ్లు ఏం చేస్తాయి, ఒక రక్షక భటులని కాకుండా ఓ పళ్ళు అమ్ముకునే వాళ్ళనో, పూలు అమ్ముకునే వాళ్ళనో, లేకపోతే కుండలు చేసుకునే వాళ్ళనో, బట్టలు ఉతుక్కునే వాళ్ళనో, లేకపోతే పూజలు చేసుకునే వాళ్ళను వేరే డిసీజ్లన్నీ చంపుతాయన్నమాట. ఈ డిసీజ్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా పోయి రక్షక భటులను చంపేస్తుంది. మిగిలినంతా ఈజీగా ఇంకా కాంకర్ చేయొచ్చు. సో అదే బెస్ట్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సూర్యుడికే టార్చ్ లైట్ వేయడం అంటారు అనమాట దీన్ని. సార్ లుకేమియాకి అలోపతిలో మంది లేదు, హోమియోపతిలో లుకేమియాకి మంది ఉందా సార్? సో లుకీమియా అనేది బ్లడ్ క్యాన్సర్ అండి. సో దీంట్లో ఏంటంటే చాలా కేసెస్ ఉన్నాయి వేర్ హోమియోపతి క్లెయిమ్ దట్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఇట్. కానీ లుకీమియా ఏంటంటే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ హోమియోపతి షుడ్ బి యూజ్డ్ అ సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దానివల్ల బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, లేకపోతే అలోపతిలో కొన్ని కండిషన్స్ వల్ల మేము ఇంకా ట్రీట్మెంట్ చేయలేము. అంటే ట్రీట్మెంట్ చేస్తారు కానీ పర్మనెంట్ క్యూర్ అనేది లేదు కదా సార్ దానికి? ఎక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది లేదంటే అలోపతిలో లేదండి. కొన్ని కేసెస్ మేము చూసాము. సో లుకీమియా అలోపతిలో ట్రీట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా పర్మనెంట్గా క్యూర్ అయిన లుకీమియా కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే, అది మళ్ళీ పర్సన్ని బట్టి వేరే ఉంటుంది అన్న. కొంతమందికి మళ్ళీ జీవితాంతం రాదు ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే, కొంతమందికి రిపీటెడ్గా, మా రిలేటివ్లోనే ఒక అమ్మాయి ఉందన్నమాట, ఆమెకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. నేను కూడా చాలా కేసెస్ చూసి అడుగుతున్నాను సార్. లుకేమియా ఒకటి, యూట్రస్ క్యాన్సర్ అది ఒకటి, ఆ రెండు రిపీట్గా వస్తున్నాయి. రైట్, కొంతమందిలో వస్తాయండి. యూట్రస్ తీసివేసినా సరే ఆ క్యాన్సర్ మళ్ళీ కీమోథెరపీ చేయించడం అవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. రైట్. సో క్యాన్సర్ మనం చెప్పలేము, అది వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ ఫుడ్ అలవాట్లు కానీ ఇంకా వేరే జెనెటిక్స్ చాలా పైన డిపెండ్, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్, అది ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము. కొంతమందికి రావచ్చు, రాకపోవచ్చు, అది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలోపతి కంటే హోమియోపతి అసలు ఏ విషయంలో బెస్ట్ సార్? అంటే దీన్ని ప్రైస్ తక్కువ అవుతుంది, సో ఫైనల్గా దాంట్లో లేని వాటికి, అంటే దాంట్లో క్యూర్ లేని వాటికి దీంట్లో క్యూర్ దొరుకుతుంది అనుకోవచ్చా? రైట్. సో మనము చాలా వాటికి నేను చెప్పాను, మనము డిసీజెస్ని అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్, అక్యూట్ డిసీజెస్లో మళ్ళీ అక్యూట్ ఎమర్జెన్సీస్ తప్ప మిగిలిన ఏ డిసీజ్ కన్నా హోమియోపతి అనేది చాలా ఎక్సలెంట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ ఖర్చుతో తీసుకోవచ్చు, టైమ్లీగా చేసుకోవచ్చు. సో ఏది ఎప్పుడు ట్రీట్ చేయాలో అంత ఫాస్ట్గా ట్రీట్ చేయొచ్చు, ఇది అన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే మీకు డిసీజ్ కంప్లీట్గా క్యూర్ చేయకపోయినా కంప్లీట్గా ప్యాలియేట్ చేసుకోవచ్చు. సిమ్టమ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని, డ్యూరేషన్ని, ఇంటెన్సిటీని బాగా తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కసారి డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అక్యూట్ ఎమర్జెన్సీస్లో హోమియోపతిని సెకండరీగా వాడండి. మిగిలిన ఏ కండిషన్ అయినా హోమియోపతి ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఓకే, ఇప్పుడు ఉన్న ఈ ఇంగ్లీష్ వైద్య పద్ధతి కంటే పురాతన వైద్య పద్ధతి బెటర్ అని మీరు చెప్తున్నారు. హోమియోపతి అనేది పురాతన వైద్య పద్ధతి కాదండి. హోమియోపతిలో చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ వచ్చింది. ఇదేదో పాతకాలంలో కనుక్కున్న మెడిసిన్ కాదు. సో లాస్ట్ ఇయర్ మనకు
కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అంటే వచ్చింది. డెవలప్ అవుతూ వస్తుంది సార్. ఏదైనా డెవలప్ అవుతూనే వస్తుంది. అంటే మనం పాతకాలం మెడిసిన్స్ ఇంకా వాడట్లేదు. లేదు. సో ఎవ్రీ ఇయర్ మనకు లేటెస్ట్ మెడిసిన్స్ వస్తున్నాయి. సో ఒక 10 ఇయర్స్ ముందు హోమియోపతి, ఒక 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడున్న హోమియోపతికి చాలా డిఫరెన్స్ ఉంది. అంత అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో ఓన్లీ హోమియోపతి డాక్టర్సే కాదు, వేరే ఫీల్డ్ నుంచి లాస్ట్ ఇయర్ మనకు 2023లో ఏదైతే మనకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ టెక్నాలజీ వీళ్ళు ఇప్పుడు యూజ్ చేసింది హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసి మందులు తయారు చేసింది. ఏదైతే మనం నానో టెక్నాలజీ అంటామో ఆ నానో టెక్నాలజీ వీళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, కానీ హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. సో దీంట్లో ఏం టెక్నాలజీ మెయిన్గా మనం నానో టెక్నాలజీ వాళ్ళు చెప్పుకోవాలంటే టాప్ డౌన్ ప్రాసెస్, బాటమ్ అప్ ప్రాసెస్ అంటామన్నమాట. అది ఇప్పుడు వీళ్ళు యూజ్ చేస్తున్నారు నానో పార్టికల్స్ తయారు చేయడానికి. హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. ఫ్రాత్ ఫ్లోటేషన్ అనే ఒక పద్ధతి ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. హోమియోపతి 250 ఇయర్స్ ముందే యూజ్ చేసింది. దాన్ని ఇంకా రిఫైన్గా చేసుకుంటూ వస్తుంది. సో హోమియోపతి అనేది పాతకాలం మెడిసిన్ కాదు, హోమియోపతిలో చాలా ఫాస్ట్గా, చాలా అడ్వాన్స్డ్గా రీసెర్చ్ జరుగుతుంది. సో ఇంకా ఒక 10 ఇయర్స్ వచ్చేటప్పటికి, సో ఏదైతే నేను ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ అన్నానో, సో ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ హోమియోపతికి వస్తుంది వితిన్ 10 ఇయర్స్లో. ఓకే సార్. హోమియోపతి అసలు దీని పితామహుడు ఎవరు సార్? ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది? అంటే అలోపతి అనేది ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అలోపతి అనేది ఇప్పుడు స్టార్ట్ కాలేదండి, అది కూడా మనకు చాలా పాతకాలం నుంచి ఉంది. హోమియోపతి కూడా అంతే పాతకాలం నుంచి. బేసిక్గా హోమియోపతిని కనుక్కున్నది ఒక అలోపతి డాక్టర్. ఈ అలోపతి డాక్టర్ ఏంటంటే చూసి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అలోపతికి మెడిసిన్స్కి అని చెప్పి ఆయన హోమియోపతిని కనుక్కున్నాడు అనమాట. ఈయన పేరు క్రిస్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హ్యాన్మాన్. ఈయన ఒక జర్మన్. ఈయన 1796లో కనుక్కున్నారు. 1796 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బర్త్ ఆఫ్ హోమియోపతి అనమాట. ఆ ఇయర్లో ఆయన ఒక బుక్ రాశాడు. అంటే ఎక్స్పెరిమెంట్స్ అంతకంటే ముందే చేశాడు. 1791 నుంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి 1796కి ఆయన పబ్లిష్ చేశాడనమాట. సో 1796 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బర్త్ ఆఫ్ హోమియోపతి అనమాట. ఏప్రిల్ 1796. సో దాంట్లో మార్పులు జరుగుతూ వస్తుంది. 1796 నుంచి ఇప్పుడు వరకు హోమియోపతి చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో ఇంకా ట్రమండస్ రీసెర్చ్ జరిగిందనమాట. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైంది. నేను లాస్ట్ మంత్ ఒక సెమినార్ జరిగింది మన హైదరాబాద్లోని, నేషనల్ సెమినార్ జరిగింది. ప్రపంచంలో ఉన్న లేకపోతే ఇండియాలో ఉన్న టాప్ హోమియోపతి డాక్టర్స్ అందరు వచ్చారనమాట. అక్కడ ఎంత ప్యాషనేట్ అబౌట్ హోమియోపతి ఉన్నారంటే కె రాజేందర్ అని ఒక హోమియోపతి డాక్టర్ అనమాట. ఆయన ఎండి, మంచి నాలెడ్జ్ ఉన్న అతను మనకు కేరళలో ఉంటారు. ఆయన చేసింది ఏంటంటే హోమియోపతికి రీసెర్చ్ ఫండ్స్ రావట్లేదని చెప్పి ఆయన గవర్నమెంట్లో మంచి హై పొజిషన్లో ఉండేవాళ్ళు. ఆయన గవర్నమెంట్ పొజిషన్కి రిజైన్ చేసి ఆయన ఆస్తి మొత్తం అమ్మేసి హోమియోపతిలో రీసెర్చ్ చేశారనమాట. ఆయన చేసిన రీసెర్చ్ ట్రమండస్ రీసెర్చ్. ఆయన పేరు కె రాజేందర్. ఆయన లాస్ట్ మంతే మీట్ అయ్యాం. ఇటువంటి వాళ్ళు హోమియోపతిలో చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఏదైతే మనం లాస్ట్ ఇయర్ 2023లో నోబెల్ ప్రైజ్ వచ్చిందో కెమిస్ట్రీకి, అదే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈయన అంతకంటే ముందు నుంచి 2015 నుంచి ఆయన ఆస్తి మొత్తం అమ్ముకొని హోమియోపతి పైన రీసెర్చ్ చేసి హోమియోపతికి అంత ఇంపార్టెన్స్, అంత అడ్వాన్స్మెంట్స్ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా సార్ ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ హోమియోపతి అది చదవాలని అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? రైట్. హోమియోపతి అవకాశం అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, మీరు ప్రపంచంలో ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, ప్రతి ఒక్కరూ టాప్ 1 కానీ టాప్ 2లో ఉన్న వాళ్ళు మాత్రమే షైన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ తీసుకోండి, దాంట్లో 1% 2% మందే టాప్లో ఉంటారు. సో హోమియోపతి ఫీల్డ్లో కూడా అంతే, ఎంతమంది చదివినా 100లో ఒకరో ఇద్దరు మంచిగా సక్సెస్ అవుతారన్నమాట. మిగిలిన వాళ్ళు కూడా ఏదో బతుకుతారు, ఏదో అలా. గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ అటువంటివి కూడా ఉన్నాయా సార్? అటువంటివి నాకు అస్సలు ఐడియా లేదండి. నేను చెప్పేది ఏంటంటే హోమియోపతి ప్యాషనేట్గా వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతారు. నాకు అకాడమిక్ సైడ్ ఎటువంటి జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్వి, తర్వాత వీళ్ళకు నాకు అంత ఐడియా లేదు. ఓకే, మెడికల్ ఫీల్డ్లో దీనికి కూడా సీట్లు అటువంటివి? రైట్. ఇది మనం నీట్ రాసేయండి. సో నీట్ రాసిన తర్వాత ర్యాంక్ని బట్టి మనకు గవర్నమెంట్ సీట్ కానీ, లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ సీట్ కానీ, లేకపోతే పెయిడ్ సీట్ కానీ, లేకపోతే దాన్ని ఏమంటారు కోటా అంటారు కదా, మేనేజ్మెంట్ కోటా సీట్స్ కానీ, అన్నీ వేరే దానికి ఎలా ఉంటాయి దీనికి కూడా అలానే ఉంటాయి. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అవి నాకు అసలు ఐడియా లేదు.
అదే మీరు అన్నట్లు హోమియోపతి డాక్టర్స్ ఎక్కువ షెయిన్ అవర్స్. రైట్. అలోపతిలో ప్రతి ఒక్కరు ఒక క్లినిక్ పెట్టుకొని ప్రశాంతంగా గడుపుతుంటారు. హోమియోపతి వాళ్ళ పరిస్థితి అలా ఉండదు. రైట్. బట్ వై సార్? రైట్. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. అలోపతి అనేది చాలా హై లెవెల్‌లో బిజినెస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు కనిపెట్టారనుకోండి. మినిమమ్ అంటే ఇది నేను 2008-9 గురించి చెప్తున్నాను. మినిమమ్ 8 బిలియన్స్ ఖర్చు పెట్టాలి. ఒక డ్రగ్ మార్కెట్‌లోకి తీసుకొని రావాలి అంటే. సో, ఒక్కసారి ఆ మార్కెట్‌కి ఆ డ్రగ్‌ని తీసుకొని వచ్చారంటే వాళ్ళు కంపల్సరీ హై ప్రైస్‌కే అమ్మాలన్నమాట. సో, వాళ్ళు ఒక్క డ్రగ్ పైన 8 బిలియన్స్ పెట్టగలిగారంటే దే క్యాన్ డిక్టేట్ ఎనీథింగ్. వాళ్ళు డాక్టర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు, గవర్నమెంట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. సో, దేన్నన్నా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మనీని తెచ్చుకోగలరనమాట. హోమియోపతిలో అలా పేటెంట్ రైట్స్ అనేవి ఉండవు. నో పేటెంట్ రైట్స్. మీరు కష్టపడి ఒక మందుని తయారు చేశారనుకోండి, మీరొక్కరే అమ్మడానికి లేదు, అది ఎవరన్నా మీ పక్కన ఉన్నవాడు మీ మందుని కాపీ కొట్టి తయారు చేసి అమ్ముకోవచ్చు. సో, అందుకేమవుతుందంటే అంత ఇన్కమ్ ఉండదు హోమియోపతిలో. సో, దట్స్ ద రీజన్ హోమియోపతికి అగెన్స్ట్‌గా చాలామంది చాలా ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. సో, చాలా ఈ ఫోర్సెస్ పనిచేయడం వల్లనే హోమియోపతి ఇంకా అంత షైన్ కాలేకపోతున్నారనమాట. కానీ ఇప్పుడు బాగా చేంజ్ వచ్చింది. ఎస్పెషల్లీ మనకు 2010లో మనకు ఐఐటి ముంబై ప్రొఫెసర్ ఉన్నారు జయేష్ బల్లారే అని. ఈ జయేష్ బల్లారే ఏం చేశారంటే మేజర్ మిత్ ఉంది హోమియోపతిలో. ఏంటంటే ఈ హోమియోపతి మెడిసిన్‌లో అసలు మందు లేదు, ఇది జస్ట్ ప్లాసిబో, ఇది డమ్మీ అని అనుకునేవాళ్ళు. నాకు కూడా డౌట్ ఉంది సార్. అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఎలా సార్ దాన్ని నమ్మాలి? ఎలా బిలీవ్ చేయాలి? రైట్. సో, ఈయన ఏం చేశారంటే 2010లో ఐఐటి ప్రొఫెసర్ ఆయనకి హోమియోపతికి సంబంధం లేదు. ఈయన ఈ మాట విని నేను విన్నట్లే విని ఏం చేశారంటే ఆ మెడిసిన్స్ తెప్పించుకొని ఆయన ల్యాబ్‌లో టెస్ట్ చేసి సో, ఇది మెడిసిన్ ఉంది అని కన్ఫర్మ్ చేశారనమాట. ఆ తర్వాత నుంచి ఆయన చేసిన రీసెర్చ్ తర్వాత నుంచి హోమియోపతి డైరెక్షనే చేంజ్ అయిపోయింది. సో, ఓకే. హోమియోపతి సైంటిఫిక్ అని ఇప్పుడు చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే విత్ ప్రూఫ్. కాబట్టి ఇంకా అడ్వాన్స్‌మెంట్ వస్తుంది. సో, మీరు చెప్పినట్లు హోమియోపతి డాక్టర్లు అంతగా షైన్ కావట్లేదు. ఎందుకంటే ఇంకా జనాల్లో అవేర్‌నెస్ లేదు. సో, ఏదన్నా ఒక ప్రాబ్లమ్ వస్తే, హెడేక్ వస్తే డైరెక్ట్‌గా మెడికల్ స్టోర్‌కి పోయి మందులు తెచ్చుకునే వాళ్ళే ఎక్కువ తప్పితే, సో, ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల హోమియోపతి బెస్ట్, హోమియోపతి ఎక్సలెంట్‌గా పనిచేస్తుందని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ ప్రచారం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో టోటల్ మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ వెరీ లో. ఓకే సార్. నమస్తే అండి. ఇది డాక్టర్ భరద్వాజ్ గారు హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మన హరిప్రియాస్ హెల్త్ ఛానల్కి చెప్పిన విశేషాలు.